అన్నపూర్ణ గారు, అన్నపూర్ణమ్మ గారు నమస్తే అమ్మా. నమస్తే. మీరు అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ వేసి ఏడిపించేవాళ్ళు, ఇప్పుడేమో మొత్తం నవ్విస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ నవ్విస్తే తప్పితే కనపడొద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు నవ్విస్తేనే స్క్రీన్ మీదకి రా, లేకపోతే రామాక అంటున్నారు. ఇచ్చేవాళ్ళు కూడా అలా మార్చిస్తున్నారండి వేషాలు, అదో అదృష్టం. ఏమంటారు? ఇప్పుడు కూడా ఏడుస్తాను అంటే ఏడుపు ఎవరు చూస్తారు? మనం ఇంట్లోనే ఏడము, ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరిని చూస్తారా? అందుకని మరి ఆ టైంలో అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్లు మీకు ఎందుకు అలాంటి వచ్చాయి? క్యారెక్టర్లు అంటేనండి అప్పుడున్న జనాలు ఆ కథలే చూసేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు ఆ కథలు చూడరు. ఇదిగో ఇట్లాంటి పెళ్లి కాని ప్రసాదుల్ని అన్నపూర్ణగా ఏడిపించావు, అన్నపూర్ణమ్మగా నవ్విస్తున్నారు అంతే అమ్మ అయిన తర్వాత. అంతే. థ్యాంక్ యూ. నిజంగా మహాతల్లి సినిమాకు బ్యాక్ బోన్ అండి. మాకు మామూలు ఎనర్జీ కాదు, సెటిల్ అయితే మాత్రం ఏమున్నా కూడా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తల్లి, మీ పాదాలు నమస్కారం. మా సినిమాలో మీరు నటించడం మా అదృష్టం. సప్తగిరి గారు అన్నా సార్, ఇప్పుడు వెంకటేష్ గారితో లాంచ్ చేయించడం, ఆయన మళ్ళీ ఈశ్వర్లో పెళ్లి కనప్రసాద్గా పాపులర్ అయ్యారని